హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే హోమ్ మేడ్ సాఫ్ట్ కుల్ఫీ. ఇది మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఉండే వేడి వేడి ఎండలకి మీరు చల్లచల్లగా ఇలా కుల్ఫీని మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో కుల్ఫీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా రావాలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కుల్ఫీస్ కోసం మీరు తప్పకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ని వాడండి. నార్మల్ మిల్క్తో పర్ఫెక్ట్గా టేస్ట్ రాదు. సో ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 8 బాదం, అలానే ఒక 8 కాజు, ఇంకా 4 ఇలాచీని కూడా యాడ్ చేసేసి మనం సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. మనం కుల్ఫీలో మనకు అక్కడక్కడ బాదం కాజు పీసెస్ తగులుతూ ఉండాలి అంటే కొంచెం సాఫ్ట్గా కాకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకోండి. నేనైతే సాఫ్ట్ పౌడర్ లాగా చేశాను. తర్వాత ఈ పౌడర్ని తీసేసి పక్కన పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న ప్యాన్ని తీసుకోవాలి. మనం అందులోకి మిల్క్ని యాడ్ చేసేసి మనం మెల్లిగా మరిగించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే. నేనైతే దీనికోసం స్టీల్ది ట్రైప్లై ప్యాన్ని తీసుకున్నాను. అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. దీనికోసం పాలు మరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలానే మనకి కుల్ఫీ చాలా సాఫ్ట్గా రావాలంటే మనం మెయిన్గా వాడేది కార్న్ఫ్లోర్. సో దీన్ని మనం ఒక టేబుల్ స్పూన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్కి మనకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మనం వేడి చేసిన మిల్క్ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక 1/2 పించ్ సాఫ్రాన్ని కూడా వేడి పాలల్లో నానబెట్టి పెట్టుకోవాలి. సో ఇలా పొంగు వచ్చి మనకి మంచిగా పాలు మరుగుతున్నప్పుడు అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ని మంచిగా మిక్స్ చేస్తూ మనకు అడుగుకి మాడకుండా కలుపుతూనే ఉండాలి. మనకి మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు కూడా. పాలు మంచిగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, బాదం కాజు ఇంకా ఇలాచీ పౌడర్, దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా పాలల్లో. మనం మొత్తం ప్రాసెస్ని లో ఫ్లేమ్లోనే చేస్తున్నాము. సో ఇవి కొంచెం ఇంకో 2-3 మినిట్స్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సాఫ్రాన్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సాఫ్రాన్ వల్ల కుల్ఫీకి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మంచిగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసినాక కంపల్సరీ మనకి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంకో 3-4 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఇది థిక్గా అవుతుంది. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాన్ని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇలా మీగడంతా పైనకి తేలి ఇలా ఉంటుంది. ఆ మీగడని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. లేదంటే ఒకసారి బ్లెండ్ చేసుకున్నా పర్వాలేదు. చల్లారిన తర్వాత చూడండి థిక్గా అయిపోయింది. ఇది మనకి కుల్ఫీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక కుల్ఫీ మౌల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మెల్లిగా మనం ఒక్కొక్కటి దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ కుల్ఫీ మౌల్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. తర్వాత వీటికి ఆటోమేటిక్గా స్టిక్స్ ఇచ్చారు వాళ్ళే. సో స్టిక్స్తో మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో కుల్ఫీ మౌల్డ్ అవైలబుల్ లేకపోతే మనం ఇంట్లో చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కుల్ఫీని. అదేలాగో ఇప్పుడు చూద్దాము. నేను ఇంట్లో ఉన్న గ్లాస్లో మనకి మిగిలిన కుల్ఫీ మిక్చర్ని యాడ్ చేశాను. తర్వాత దీన్ని మనం ఒక సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలి. ఈ సిల్వర్ ఫాయిల్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేసిన తర్వాత మనం కత్తితో మిడిల్లో చిన్నగా ఘాటు పెట్టుకోవాలి. తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కుల్ఫీస్ అన్నింటినీ మనం రెఫ్రిజిరేటర్లో ఒక 8 అవర్స్ మినిమం పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మనం కుల్ఫీస్ని ఫ్రిడ్జ్ నుంచి రిమూవ్ చేసేసి వాటర్లో ఒక 1 మినిట్ పెట్టుకోవాలి. తర్వాత మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది కుల్ఫీ అనేది మౌల్ నుంచి. 1 మినిట్ తర్వాత మనం స్టిక్ని ఒక్కసారి ఒక టర్న్ తిప్పామంటే మనకు అందులోంచి కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుంది. మనం వాటర్లో పెట్టకుండా మాత్రం డైరెక్ట్గా ఓపెన్ చేయడానికి ట్రై చేయకూడదు. అప్పుడు మనకి స్టిక్ పైకి వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ అందులోనే మౌల్లోనే ఉండిపోతుంది. సో చూడండి 1 మినిట్ తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కుల్ఫీ బయటకి మౌల్ నుంచి. అస్సలు స్టిక్ అవ్వదు.
ఇలానే మిగతా కుల్ఫీస్ అన్నింటి కూడా ఓపెన్ చేసుకొని మనం బాదంతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ సాఫ్ట్ కుల్ఫీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. బయట నుంచి తెచ్చుకునే కుల్ఫీలు అంత హెల్దీ కూడా కాదు అండ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఈ ప్రాసెస్లో ఒక్కసారి కుల్ఫీ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం గ్లాస్లో పెట్టిన కుల్ఫీ కూడా చూడండి, జస్ట్ మనం ఆ సిల్వర్ ఫాయిల్ని రిమూవ్ చేసేసి సేమ్ వాటర్లో పెట్టేసి 1 minute తర్వాత ఒక టర్న్ చేస్తే చాలా ఈజీగా మౌల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇదండి మన హోమ్ మేడ్ చల్లచల్లని టేస్టీ సాఫ్ట్ కుల్ఫీ. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యాపీ కుకింగ్.